హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కేవీఆర్పీ క్రియేషన్స్. మనం ఇవాళ టాపిక్ డిస్కస్ చేసే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే సెన్సెక్స్ అంటే ఏమిటి, నిఫ్టీ అంటే ఏమిటి, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. అందులో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ ఎందుకు వాళ్ళు చూజ్ చేసుకున్నారని తెలుసుకోవాలి. అలాగే ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలంటే ఏ ప్రాసెస్ ఉందో తెలుసుకోవాలి. ఐపీఓ అంటే ఏంటి, ఎఫ్పీఓ అంటే ఏంటి కూడా తెలుసుకోవాలి. అలాగే ఒక కంపెనీలో ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, లాసెస్ ఎలా ఉన్నాయి, పీ రేషియో ఎలా ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలి. ఒకప్పట్లో మంచి ప్రైస్ ఉండి ఇప్పుడు తక్కువగా పడిపోయింది అనుకోండి, ఆ కంపెనీ యొక్క ప్రైస్ ఎందుకు పడిపోయింది, మళ్ళీ ఇది పెరుగుతుందా తగ్గుతుందా అని ముందుగానే ఎస్టిమేట్ చేసుకోవాలి. అలాగే ఒక కంపెనీ ఇప్పుడు తక్కువ ప్రైస్లో ఉండి ఫ్యూచర్లో ఎక్కువ ప్రైస్ పెరుగుతుందా లేదంటే మల్టీ బ్యాగర్ అవుతుందా అని కూడా గెస్ చేయాలి. అలాగే ఎన్ఎస్ఏ అంటే ఏమిటి, బిఎస్సీ అంటే ఏమిటి తెలుసుకోవాలి. ఎన్ఎస్సీలో ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు అని కూడా తెలుసుకోవాలి. బిఎస్సీలో కూడా ఎంతమంది ఉన్నారు, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ సెక్యూరిటీ అంటే ఏమిటి, కమోడిటీస్ అంటే ఏమిటి కూడా తెలుసుకోవాలి. అలాగే మీరు ముందుగా ఈక్విటీలో షేర్ని కొందామనుకుంటున్నారా లేదా ఫ్యూచర్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారా, ఆప్షన్స్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారా, ముందుగానే ఫిక్స్ అవ్వాలి. అయితే దేంట్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది, దేంట్లో ఎక్కువ ప్రాఫిట్ ఉంది కూడా తెలుసుకోవాలి. అయితే స్టాక్స్ని మీరు ఇంట్రాడేలో కొందామనుకుంటున్నారా, డెలివరీలో కొందామనుకుంటున్నారా కూడా తెలుసుకోవాలి. డెలివరీలో ట్రేడ్ చేస్తే ఎంత ప్రైస్ మనకు కొనాలి, ఎంత ప్రైస్లో అమ్మాలి కూడా మనం ముందుగానే గెస్ చేయాలి. అలాగే డెలివరీలో బ్రోకరేజ్ ఛార్జెస్ ఎంత ఉంటుంది, ఇంట్రాడేలో బ్రోకరేజ్ ఛార్జెస్ ఎంత ఉంటుంది కూడా తెలుసుకోవాలి. మీరు ట్రేడ్ చేసే ముందు సేల్ చేద్దాం అనుకుంటున్నారా, బై చేద్దాం అనుకుంటున్నారా, అయితే ఎంత అమౌంట్కి కొనాలనుకుంటారో, ఎంత అమౌంట్కి సేల్ చేయాలనుకుంటున్నారు, అలాగే ఎంత రేషియోలో ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకుంటున్నారు కూడా తెలుసుకోవాలి. అలాగే ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్, టెక్నికల్ అనాలిసిస్ కూడా తెలుసుకోవాలి. టెక్నికల్ అనాలిసిస్లో టెక్నికల్ ఇండికేటర్స్ ఎలా వాడాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అని తెలుసుకుంటే మీరు ఒక స్టాక్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా, ఎప్పుడు తగ్గుతుంది ఎప్పుడు పెరుగుతుంది కూడా మీకు తెలుస్తాయి. ఇవే కాక కొన్ని విషయాలు ఇంకా తెలుసుకోవాలి. వీటన్నిటిని తెలుసుకున్నా కూడా మీరు నష్టపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఎక్కువగా ఎవరు నష్టపోతారంటే బిగినర్స్ ఖచ్చితంగా నష్టపోతారు. ఎందుకంటే రియల్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎమోషన్స్ కీ రోల్ని పాటిస్తాయి. ఈ ఎమోషన్స్ వల్లే బిగినర్స్ 99.99% ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మరి మీరు నష్టపోకుండా ఉండాలంటే మినిమం 5 to 6 months ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఉండాలి. అది ఎలా అంటే ఫస్ట్ 3 weeks లేదా 1 month వరకు మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు చెప్పిన వాటిని అన్నింటినీ తెలుసుకోవాలి. ఇలా 1 month కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక బెస్ట్ 5 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మినిమం 5 ఉండాలి, మ్యాక్సిమం 10 ఉండాలి. మినిమం 5 స్టాక్స్ ఎందుకంటే మీరు నేర్చుకున్న అన్ని విషయాలు అన్ని స్టాక్స్కి ఉపయోగపడతాయని చెప్పలేము. కాబట్టి మినిమం 5 స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు అందులో ఏదో ఒక స్టాక్లో ఖచ్చితంగా మీరు నేర్చుకున్న అనాలిసిస్లో ఉంటుంది. కాబట్టి మీరు అందులో ఇన్వెస్ట్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. మరి ఈ స్టాక్స్ని ఎన్ఎస్సీలో చూజ్ చేసుకుంటారా, బిఎస్లో చూజ్ చేసుకుంటారని మీ పైనే ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా ఎన్ఎస్సీ స్టాక్స్ మాత్రమే చూజ్ చేసుకుంటాను. ఈ ప్రాసెస్ అంతా ఒక మంత్లో కంప్లీట్ అవ్వాలి. నెక్స్ట్ 4 to 6 months ప్రాక్టీస్ చేయాలి, అలాగే నేర్చుకుంటూ ఉండాలి. మరి ఈ ప్రాక్టీస్ మీరు ఎక్కడ చేయాలంటే మీరు పేపర్ పైన ట్రేడ్ చేయాలి. ఎలా అంటే ఒక కంపెనీ మీరు కొనాలనుకుంటున్నారు, ఎంత ప్రైస్ కొనాలనుకున్నారో పేపర్ పైన రాసుకోండి. అలాగే ఎంత అమ్మాలనుకుంటున్నారో కూడా రాసుకోండి. ఒకవేళ ఆ స్టాక్ ప్రైస్ మీరు అమ్మిన ప్రైస్ నుండి బై చేయాలనుకున్న ప్రైస్ వరకు పడిపోయింది అనుకోండి, దానిని సెల్లింగ్ ప్రాసెస్ అంటారు, లేదా సెల్లింగ్ పీరియడ్ అంటారు. లేదా ఆ ప్రైస్ మీరు కొనాలనుకుంటున్న ప్రైస్ నుండి అమ్మాలనుకుంటున్న ప్రైస్కి రీచ్ అయింది అనుకోండి, దానిని బయింగ్ ప్రాసెస్ లేదా బయింగ్ పీరియడ్ అంటారు. మరి మీకు ఇంత ప్రైస్ కొనాలి, ఇంత ప్రైస్కి అమ్మాలని మీకు ఎలా తెలుస్తుంది? అంటే మీకు టెక్నికల్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. వాటిని యూస్ చేసి మీరు తెలుసుకోవాలి. వాటిలో ఆర్ఎస్ఐ గ్రాఫ్ కావచ్చు, బోలింగర్ బ్యాండ్స్ కావచ్చు, ఇచుమోకి క్లౌడ్స్ కావచ్చు, ఇలా ఏవైనా కావచ్చు. ఈ టెక్నికల్ ఇండికేటర్స్ చాలా ఉంటాయి. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. అలాగే మీరు పేపర్ ట్రేడింగ్ కాకుండా వర్చువల్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మీకు మనీ కంట్రోల్ ప్రో అని వెబ్సైట్ లేదా యాప్ దొరుకుతుంది. దాంట్లో వర్చువల్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. వర్చువల్ ట్రేడింగ్ అంటే ఏమీ లేదు, మీరు రియల్ మనీ పెట్టే బదులు కొంచెం మనీ వాళ్ళే ఇస్తారు. ఆ అమౌంట్తో మీరు స్టాక్స్ని కొనొచ్చు, అమ్మచ్చు. ఈ మనీ కంట్రోల్ ప్రో అనేది లాస్ట్ వీక్ వరకు అప్ స్టాక్స్ ఫ్రీగా ఇచ్చింది, ఒక 1 year వరకు ఫ్రీగా. కానీ అప్ స్టాక్స్ ఇప్పుడు ఆఫర్స్ని మార్చింది. ఈ మనీ కంట్రోల్ ప్రో ఇవ్వకుండా వాళ్ళే కోర్సెస్ నేర్పించే విధంగా ఆఫర్స్ అనేది ఇచ్చింది. అలాగే అప్ స్టాక్స్ చాలా మంచి ఆఫర్స్ ఇచ్చింది. ఈ ఆఫర్స్ July 31st వరకు మాత్రమే అప్లికేబుల్లో ఉంటుంది. ఒకవేళ ఆఫర్స్ ఎక్స్టెండ్ అయినట్లయితే నేను మీకు తెలియజేస్తాను. ఓకే, మీరు 6 months ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత రియల్ మనీ మీరు ఫస్ట్ స్టార్టింగ్లో 1000 రూపీస్ లేదా 2000 రూపీస్ మాత్రమే పెట్టండి. వాటితో మీరు నేర్చుకున్న అనాలిసిస్ మొత్తాన్ని అక్కడ అప్లై చేసి ప్రాఫిట్ని బుక్ చేసుకోండి. మీరు నేర్చుకున్న అనాలిసిస్ మొత్తం మీకు వర్క్ అవుతుంది అని అనిపిస్తే
కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేసి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. వీటన్నిటికంటే ముందు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే మాత్రం ట్రేడ్ చేయండి, లేకపోతే చేయొద్దు. ఎక్స్ట్రా అమౌంట్ అంటే మీరు జాబ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఒక 10,000 రూపీస్ శాలరీ వస్తుంది. ఆ శాలరీలో మీకు ఖర్చులు పోను 2,000 మిగిలాయి అనుకోండి, ఆ 2,000తో మీరు ట్రేడ్ చేసుకోండి. అంతేగాని మీరు అప్పు తెచ్చి మళ్ళీ ట్రేడ్ చేయకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. ఇదండి ఇవాళ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. మీరు నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మీరు అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేయడం మీకు తెలియకపోతే అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో ఒక వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.